తండ్రి మేలుకరంగా ఆశ్చర్యకరంగా చేయను ప్రభా. దాసరాలు నోటికి మీరు బూరగా ఉండి మాట్లాడండి ప్రభా. ఆత్మతో నింపండి ప్రభా. ఏ బిడ్డకి ఏ మాట అవసరమో సూటిగా మీరు మాట్లాడండి ప్రభా. సహాయం దయచేయమని ఆయన అయ్యా ఈ కూడికి ఆది అంతము నీ ఆధిపత్యం జరిగించుకోమని ఇంతవరకు మీరు చేసిన ప్రతి మేలుకై స్తోత్రాలు చెల్లించుకోవచ్చు. అయ్యా మాతో మీరు ఉండమని ఆయన దాసరాన్ని కృపలస్తాన్ని ఎత్తిపడచ్చు. నీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి స్తుతించి గణపరచి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. అందరికి వందనాలమ్మా. అందరూ చదువుకున్న వాక్య భాగంలో యెషయా గ్రంథము 51వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకున్నాం కదా పోయిన వారంలో మనము. నీతిని అనుసరించి యెహోవాను వెదకు వారలారా అని ప్రారంభించారు. నీతిని వెదకుచు నీతిని అనుసరించి యెహోవాను వెదకు వారలారా అని ప్రవక్త అయినటువంటి యెషయా ఆ దినాల్లో ఉన్నటువంటి ఇశ్రాయేలులకి, వారు నీతివంతులుగా ఉన్నటువంటి బిడ్డలకి ఆయన ఒక హెచ్చరిక చేస్తా ఉన్నాడు. హెచ్చరిక ఏంటంటే నీతిని అనుసరించి యెహోవాను వెదకువారు. యెహోవాను వెతుకుతున్నారు చాలా మంది, కానీ నీతిని అనుసరించి వెతికేవారు. నీతిని అనుసరించి వెతికేవారు వారలారా, నీతి కలిగిన వారలారా నా మాట వినుడి అన్నాడు. రెండవ మాటగా మీరు ఏ బండ నుండి చెక్కబడతారో దాన్ని గురించి ఆలోచించుడి, ఏ గుంట నుండి త్రవ్వబడతారో దాన్ని ఆలోచించుడి. బండ, గుంట ఇవన్నీ ఉపమానంగా అలంకారంగా వాడబడిన పదాలని కొన్నిసారి ధ్యానం చేశాం. మీ తండ్రి అయిన అబ్రహాము సంగతి ఆలోచించుడి, మిమ్మల్ని కనిన శారాను గురించి ఆలోచించుడి. ఈ శారాను గురించి ఆలోచించే దాని విషయంలో నీతిని అనుసరించి యెహోవాను వెదకు వారలారా ఆయన మాట విని శారాను గురించి మనల్ని ఆలోచించమంటున్నాడు. మనం నీతిమంతులంగా తీర్చబడ్డాం. దేవుని కృపను బట్టి మనం నీతిమంతులము. ఆయన కృప చేత రక్షించబడి ఆయన పిల్లలమయ్యాము. ఆయన నీతిని అనుసరించేవారు, దేవుణ్ణి వెదకేవారు. కాబట్టి మనకు దేవుడు ఏం చెప్తున్నా అంటే శారాను, మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించం చేయమన్నాడు. ఆమె యొక్క సంతానం ఆమె అనేకమైన జనములకు ఒక తల్లిగా ఆమె దీవించబడి మార్పు చెందింది శారా కదమ్మా. కాబట్టి ఆ ఇశ్రాయేలు జనాంగానికి ఆమె తల్లిగా ఉంది. కానీ ఇప్పుడైతే మనకు ఆమె ఎలాగో తల్లి ఏంటంటే ఆత్మీయంగా మనలందరినీ ఆయన ప్రభువు చేత రక్షించబడి ఆయన కృప చేత ఆయన బిడ్డలంగా తీర్చబడిన మనమందరం కూడా శారాకు పిల్లలగుదురు. మీరు ఏ భయమునకు లొంగక అలాగ ఉండటాన్ని బట్టి ఆమెకు మీరు పిల్లలగుదురు అని గలతీయులకు రాసిన పత్రికలోను, రోమాలోను, హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఈ మా పేతురు రాసిన పత్రికలోను అవన్నీ ఆ శారాను గురించి మనకున్నటువంటి ఆ సంబంధాన్ని గురించి రాయబడి ఉంది. అవి అందుకని మనకు కూడా శారా అనేక జనములకు తల్లి, ఇశ్రాయేలు జనాంగాలకు అన్నిటికీ ఆమె ఎలాగో తల్లి అయిందో రక్షించబడిన మనకు కూడా ఆమె తల్లి వలె ఉంది. అందుకని మిమ్మును కనిన శారాను గురించి శారాను ఆలోచన చేయమన్నాడు ప్రభు. మనము కూడా దేవుని పిల్లలంగా మనం పేతురు రాసిన మొదటి పత్రిక దాంట్లో మనం చూసాం కదమ్మా పోయినసారి. ఆ భాగానికి వద్దాము. అటువలే పూర్వము 3వ అధ్యాయము పైనంతా స్త్రీలారా మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అని ప్రారంభించి ఆఖరిన 5వ వచనం చదువుతున్నాం చూడమ్మా. మనం ధ్యానం చేసుకునేటువంటి ఆ వచనం ఇదే. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకునేది. ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు అని ఈ వాక్య భాగంలో కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. మొదటి మాటగా
మొదటి మాట దేవుని ఆశ్రయించిన స్త్రీలు, అది మొదటి మాటగా ధ్యానం చేశాము. దాంట్లో ఉన్నటువంటి ఎవరెవరు దేవుని ఆశ్రయించారు, వారు ఆయన్ని ఆశ్రయించిన తర్వాత ఏమో వారికి దొరికింది, ఇవన్నీ కూడా రెఫరెన్స్ తో కూడా మనం చూసుకున్నాం. మళ్ళా చెప్పడానికి మనకు సమయం చాలదు. రెండవ మాటగా శారా పరిశుద్ధమైన స్త్రీగా దేవుని ఆశ్రయించింది. అంత మాత్రమే కాకుండా ఆమె పరిశుద్ధమైన స్త్రీగా కూడా మనము చూస్తున్నాం శారాను. అది రెండవ మాట. అందులో ఈ విషయంలో అబ్రహాము ఆలోచనలన్నీ శారా మీద ఉంటాయని ఎక్కడ ఈమె పరిశుద్ధమైన స్త్రీగా ఎక్కడుంది? ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ, అబీమెలకు దేశంలోకి అక్కడికి పోయినప్పుడు కానీ ఆమె పరిశుద్ధతను ఆమె కాపాడలేదు, ప్రభువు కాపాడుతున్నాడు ఆమెను. ఆమె యొక్క ప్రవర్తనను బట్టి, ఆమె యొక్క విశ్వాసాన్ని బట్టి, ఆమెకు దేవుడు ఇచ్చినటువంటి ఆయన ఉద్దేశంలో శారాను ఎలాగూ మలుచుకోవాలనుకున్నాడో అలాగ ఉండడానికి, ఆమె పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి ఉండడానికి అన్ని విధాలుగా దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క తోడ్పాటు శారాకుంది. ఆమె ఆ ఫరో దగ్గరికి తీసుకుని పోయారు. చాలా పొగడుతున్నారు, ఆమె చాలా చక్కనిది, అందమైన రూపం కలిగినది అని పొగడుతున్నారు. కానీ ప్రభు ఆమె చుట్టూను కంచె వేసి కాపాడుతా ఉన్నాడు. ప్రభు ఆమె చుట్టూ కంచె వేస్తున్నాడు. ఎవరికి ఆమె తన యొక్క జీవితాన్ని గురించి అపవిత్రం చేసుకోకుండా ఎంతో ఆ బిడ్డను ఒక కౌగిట్లో పెట్టుకున్నట్టుగా ప్రభు శారాన్ని పట్టుకొని ఉన్నాడు దేవుడు. అందుకని ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీగా మనం చూసాం. అబ్రహాము విషయం, అబ్రహాము నా చెల్లెలని చెప్పు అనే ఈ భాగాలన్నీ మనకు బాగా తెలుసు కాబట్టి దాని దగ్గరికి మనం వెళ్ళలేము. ఆ ఫరో దగ్గరికి తీసుకొని పోయినప్పుడు ఈ అబ్రహాము యొక్క ఆలోచనలు, అబ్రహాము యొక్క కలవరము, అబ్రహాము యొక్క భయము, అబ్రహాము యొక్క దిగులు ఎట్లా ఉంటుందో ఒకసారి మనం ఆలోచన చేసుకున్నట్లయితే, ఊరికినే ఓహోకి అనుకుందాం, నా భార్య ఎక్కడ ఎట్లుంటుందో, వారు ఆమెను ఏమంటారో, ఆమెను ఎలాగో వాళ్ళు మాట్లాడతారో, ఎలాగో వారి ఆలోచన విధానం ఎలా ఉంటుందో, ఎన్నెన్నో కలవరపాటు గురి అవుతా ఉంటాడు. ఆ రాత్రి నిద్ర పట్టకుండా ఉండుంటదేమో బహుశా అబ్రహాంకి. తన యొక్క భార్య విషయంలో ఆయన ఎంతో ఆలోచన చేసి దేవుని సన్నిధిలో ఒకవేళ మొరపెట్టాడేమో. దేవుడు ఆయన మాట వింటున్నాడు కదా, దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు కదా అబ్రహాంతో. కాబట్టి ఆ దేవునికి తన యొక్క భార్య విషయం అంతా కూడా చెప్పుంటాడు. నిన్ను ముట్టినవాడు నా కనుగుడ్డును ముట్టినట్టుగాని జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 8వ వచనములో ఉంది. ఆ మాట, వాగ్దానం దేవుడు ఇచ్చాడేమో అబ్రహాంకి, ఎవరు కూడా శారాను ముట్టరు అని. కాబట్టి ఆమె పరిశుద్ధమైనటువంటి స్త్రీగా ఉంది. అంత మాత్రమే కాదు, ఆమెను తీసుకొని పోయిన తర్వాత ఆ ఐగుప్తీయులకు మహావేదన కలిగిందంట. అది ఇంకొక రీతిగా కూడా మనం చూసుకుంటే వారికి వచ్చిన శ్రమలు వేరు. అయితే ఈ పరిశుద్ధతను కాపాడే విషయంలో ప్రభువు ఆమె ద్వారా ఎవరు రావాలి? ఇస్సాకు రావాలి, ఇస్సాకు ద్వారా యాకోబు రావాలి, యాకోబు ద్వారా 12 మంది గోత్రికులు రావాలి, వారిలో యోధా గోత్రముల నుంచి ప్రభు అయిన క్రీస్తు రావాలి. కాబట్టి ఆమెను పవిత్రంగా, పరిశుద్ధంగా దేవుడు అలాగూ ఉంచాడు ఏ స్థలంలోకి పోయినా. అలాగైతే మన జీవితాల్లో కూడా మనం ఏ స్థలంలో ఉన్నా, ఎక్కడున్నా దేవుడు మన పరిశుద్ధతను, మన జీవితాలని దేవుడు కాపాడేవాడు. ఏ కీడు మనకు రానియకుండా, ఏ అవమానకరమైన పరిస్థితులు మనకు జరగనీయకుండా దేవుడు ఆయన ఆ హస్తములో మనల్ని భద్రపరిచున్నాడు. యోబు సంగతి కూడా మనం ఆలోచించాం కదమ్మా. యోబు సంగతి ఆలోచించిదివా అన్నాడు సాతానుతోటే ప్రభు కదా. ఎందుకు ఆలోచించానయ్యా? ఆయనకి ఎంతో సమస్తం ఇచ్చావు, ఆయన చుట్టూ కంచె వేసి కాపాడావు కాబట్టి నిన్ను వదలకుండా ఉన్నాడు అని సాతాన్ అంటే, ఆయన ప్రభు ఎలా ఉన్నాడంటే యోబుకు అతనికి కలిగిన వారికి, కుటుంబంలోని వారికి, అతనికి కలిగిన సమస్తానికి చుట్టూ కంచె వేసి నువ్వు కాపాడావు కదా అంటున్నాడు సాతానుడు. ఎట్లాంటి చుట్టూ అంట? ఆయనకి, ఆయన కుటుంబస్తులకి, ఆయనకు కలిగిన సమస్తాన్ని కూడా దేవుడు కంచె వేసి కాపాడతాడు. అలాగ కాపాడిన ఆ ప్రభు శారా విషయంలో కూడా కాపాడుతున్నాడు దేవుడు. శారా విషయంలో కూడా ఆమెను అలాగూ కాపాడాడు. అందుకని ఆమె పరిశుద్ధమైన స్త్రీగానే నిరూపితమైంది. మూడవ మాటగా
భర్తకు స్వపురుషునికి లోబడిన స్త్రీ. మనము పేతురు రాసిన పత్రికలో అవన్నీ చూస్తున్నామమ్మా. పేతురు జ్ఞాపకం చేస్తున్నాడు, అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి అన్నాడు. అటువలే స్త్రీలారా, అదే ప్రారంభంలో ఆయన ఈ మాటలన్నీ పైనంతా ప్రభు అమూల్యమైన మూలరాతి అన్నాడు. ఆ తర్వాత మనం ఎలాగూ చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనల్ని పిలిచిన దేవుడు మనల్ని ఎలాగూ ఆయన పేర్లు పెట్టారు, రాజులైన యాజక సమూహము, ఇవన్నీ చెప్పారు. క్రీస్తు ప్రభు చేసినటువంటి, ఆయన ఏ పాపం చేయలేదు, ఆయన నోట ఏ కపటము లేదని 2వ అధ్యాయంలో రాయబడింది. అయితే 3వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికే మొట్టమొదటగా స్త్రీలను గురించి ఆయన స్థానిక సంఘములు స్త్రీలు ఎలాగుండాలో, దేవుని నమ్మిన పిల్లలు ఎలాగుండాలి, ఎలాగుంటే శారాకు పిల్లలు అవుతారు, మనం ఎలాగుంటే దేవుని కుమార్తె అయినటువంటి ఆ శారాకు, జనములకు తల్లి అయినటువంటి శారాకు మనం పిల్లలుగా ఉంటాం అనేది ఈ మాటల్లో ఈ మాటలన్నీ చెప్పాడు. సాధువైనట్టు, మృదువైనట్టు, గుణమను అక్షయ అలంకారము మీకు అలంకారంగా ఉండాలి, అంతరంగ స్వభావం మందు మీరు అలంకరించుకోవాలి, జడలతో గాని, వస్త్రాలతో గాని, నగలతో గాని, ఇవన్నిటిని కాకుండా సాధువైనట్టు, మృదువైనట్టు అని అక్షయ గుణమను పైన ఉంటది కదమ్మా, గుణమను అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావమును మీకు అలంకారముగా ఉండవలెను. ఏది అలంకారం అని చెప్పాడు? ఇవన్నీ మనకు తెలుసు, బాగా చదువుకున్నాం, తిమోతికి రాసిన పత్రికలో ఉంది. మరి పేతురు కూడా ఇవే మాటలు రాశాడు. కాబట్టి మన వస్త్రధారణ, వేషభాషలు, మాటలు, డ్రెస్ కోడ్, ఇవన్నీ కూడా ఒక క్రమమైన పద్ధతిలో ఉండాలని పదే పదే మనం వింటా ఉన్నాం. కాబట్టి అంత దూరం నేను వెళ్ళడం లేదు. దేవుని దృష్టికి అది దేవుని దృష్టికి మిగుల విలువైంది. మన వస్త్రధారణ కానీ, నగలు కానీ, జడలు అల్లుకోవడం కానీ, ఇవన్నీ కూడా ఆయన దృష్టికి మిగుల విలువైనదిగా ఉంది. కాబట్టి అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు దేవుణ్ణి ఆశ్రయించారు, పరిశుద్ధమైనటువంటి పరిశుద్ధమైనటువంటి స్త్రీలుగా చూసాము. 3వదిగా తమ్మును తాము అలంకరించుకుని అతనికి లోబడి ఉండెను అన్నాడు. 3వది భర్తకు లోబడిన స్త్రీగా, స్వపురుషులకు లోబడి ఉండమని మొదటి వచనంలోనే ఉంటే 3వ అధ్యాయంలో, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో, అటువలే మీరు స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి. ఆమె లోబడి ఉంది, శారా లోబడింది. ఎలాగూ లోబడి ఉందంటే అది 18వ అధ్యాయం మనం చదువుకున్నాం, ధ్యానం కూడా చేశాను. నేను మళ్ళా అంత దూరం వెళ్ళడం లేదు. ఎండవేళ మమ్రే వృక్షం క్రింద ఆ వనం దగ్గర కూర్చొని ఉన్న అబ్రహాము దగ్గరికి 3 మనుషులు వచ్చారు. వారు మీరు మా దగ్గరికి రండి, మా ఇంటికి రండి, ఎండవేళ ఉంది, కొంచెం ఆహారం పుచ్చుకోండి, సేద తీర్చుకోండి, తర్వాత మీ దారిని వెళ్ళవచ్చని వారిని పిలిచి కూర్చోబెట్టి పరుగునే ఎత్తి సాష్టాంగ నమస్కారం చేసి కూడా వ్రాయబడి ఉంది 18వ అధ్యాయం 1వ వచనాలలో. అప్పుడు శారా దగ్గరికి వెళ్ళి త్వరగా వంటను సిద్ధం చేశాడు. 3 మాణికల మెత్తని పిండి తీసుకొని రొట్టెలు చేయమన్నాడు ఆమెను. ఈయన ఒక కోడెను తీసుకొని దాన్ని వధించి దాన్ని కూరగా చేశాడు, వెన్నని పాలని సిద్ధం చేశాడు, వారికి అందరికీ వడ్డించాడు. ఆమెమో గుడారంలోనే ఉంది. గబగబా 3 మాణికల మెత్తటి పిండి అంటే బహుశా షేరు అనేది ఒకటి కొలత ఉండేది ఆ దినాలలో. ఒకవేళ ఈ 6 షేర్లు పిండి ఉంటుంది, కిలో కంటే ఎక్కువ, అది కిలో తూకం కన్నా కూడా షేర్ అనేది ఎక్కువ తూకం. కాబట్టి మనకు ఒకవేళ అనుకున్నా కూడా 7 కేజీల ఇంకా ఎక్కువే ఉండొచ్చేమో పిండి. అది మెత్తటి పిండి పిసికి ఆమె రొట్టెలు చేసింది గుడారంలో. అది భర్తకు లోబడిన స్వభావం. ఇప్పుడు ఎంతమంది ఆమె పని వాళ్ళు ఉన్నారు? చాలా మంది, దాసీ జనం చాలా మంది ఉన్నారు. 318 మంది ఎంతో ముందు అధ్యాయాల్లో రాయబడి ఉంది కదమ్మా. వాళ్ళందరికీ సున్నతి చేయించాడు అబ్రహాం. కాబట్టి అంతమంది పనివారు ఉన్నా కూడా ఆయన వెళ్ళి ఎవరికి చెప్పాడు? భార్య అయినటువంటి శారాకు చెప్పాడు, లోబడిన స్త్రీగా, పురుషులకు లోబడిన స్త్రీగా. ఏమైనా ఆయాసపడిందా? ఈ ఎండవేళ నేను చేయగలనా అన్నదా? అప్పటికి ఆమె వయసు దగ్గరగా 80
89 సంవత్సరాలు 88 సంవత్సరాల వయసు ఉంటుంది. కాబట్టి ఆ వయసులో కూడా ఆమె త్వరపడి ఆ రొట్టెలన్నీ తయారు చేయడానికి ఆమె ఆ పురుషునికి తన భర్తకు లోబడిన స్త్రీగా ఉంది. ఇంకంత మాత్రమే కాకుండా ఆమె ఎరుగకుండానే, ఆమెకు తెలియకుండానే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినందువల్ల హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము ఉంది ఆ మాట. ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినందువల్ల ఆమె సంతాన ఫలాన్ని పొందింది. ఇన్నేడు మంచినీళ్ళు ఇస్తే ఆ ప్రతిఫలం మీరు పోగొట్టుకోరని దేవుడు ప్రభు సువార్తల్లో బోధిస్తే, ఈ హెబ్రీయులకు రాసిన పత్రికలో ఆ ఆతిథ్యం ఇచ్చేది మరొక ఆయన ఆతిథ్యం ఇచ్చినందువల్ల సంతాన ఫలాన్ని మీదటికి భోజనం చేసిన తర్వాత నీ భార్య అయిన శారా ఎక్కడా అంటే ఆమె గుడారంలో ఉంది అన్నాడు. అప్పుడు మీదటికి మరలా నేను వస్తాను, 88వ సంవత్సరం అనుకుంటా, మీదటికి నేను మరలా మీ దగ్గరకు వస్తాను, అప్పుడు శారా నీకొక కుమారుణ్ణి కనును అని చెప్పారు. అప్పుడు ఆమె నవ్వింది, నవ్వనేలా అంటున్నాడు. ఇవన్నీ భాగాలు మనం తర్వాత ధ్యానం చేసుకున్నాం. లోబడిన స్త్రీ, భర్తకు లోబడిన స్త్రీగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత 4వ వచనము చూద్దామమ్మా, నేనే చదువుతాను. మీరు యోగ్యమైన ప్రవర్తన గల స్త్రీగా శారా ఉంది. ఈ మాటని నేను సరే మనం పాఠానికి వస్తే 4వ మాటగా యోగ్యమైన ప్రవర్తన గల స్త్రీగా శారాని మనము చూస్తున్నాము. చిన్న మాట నేను ఈ మనం వాక్య భాగానికి వచ్చేటప్పటికి ఒక చిన్న మాట ప్రార్థన చేస్తాను. కృప కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీకు స్తోత్రాలు నాయన. వాక్య భాగాన్ని చదువుకున్నాం తండ్రి. యోగ్యముగా ఎలాగూ శారా ఉందో ఆ మాటలు మేము ధ్యానం చేస్తున్నాం. ఇప్పటి వరకు జ్ఞాపకం చేసుకున్నవన్నీ కూడా పోయిన వారంలో చదువుకున్న వాక్య భాగాలు, వాటినన్నిటిని జ్ఞాపకం చేసుకున్నాం నాయన. మీకు వందనాలు. తిరుగా ఈ రోజు వాక్య భాగంలోకి మేము వచ్చినప్పుడు యోగ్యమైన ప్రవర్తన కలిగినటువంటి స్త్రీగా శారాను మా ఎదురుకు తీసుకొని వచ్చారు. చక్కగా వివరించడానికి ఆత్మ సహాయము నాకు అనుగ్రహించండి ప్రభా. ఒట్టేదానను సరైనటువంటి జ్ఞానము లేదు, ఆత్మీయమైన సందేశాలు వివరించుటకు నాకు శక్తి చాలదు ప్రభా. మీరే మీ శక్తి చేత నింపమని వేడుకుంటున్నాం. ఈ శ్రేష్టమైన సంగతులు, అమూల్యమైన మర్మంతో కూడిన మాటలను వివరించడానికి నాకు బలమును శక్తిని దయచేయండి. ఆత్మతో నింపమని ప్రార్థన చేస్తున్నా. కృప చూపి సహాయం చేయండి. చేరి వచ్చిన బిడ్డలందరినీ బట్టి మీ కృపాహస్తాలకు కుటుంబాలను అప్పగిస్తున్నాం. శుభమని చెప్పి దీవించండి నాయన. సహాయం చేయమని, మాతో ఉండమని మా ప్రభు అయిన క్రీస్తు యేసు మహిమ గల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. యోగ్యమైన ప్రవర్తన కలిగిన స్త్రీగా, యోగ్యమైన గుణం కలిగిన స్త్రీగా శారాను గురించి ఆలోచన చేద్దాం. ఈ యోగ్యమైన మనకు యోగ్యము, అదే పైన చదువుకున్న 4వ వచనంలో దేవుని దృష్టికి మిగులు విలువ కలిగింది అన్నాడు. యోగ్యమైన స్త్రీలు సామెతల గ్రంథంలో ఎక్కువగా ఉంది ఆ మాట. అయోగ్యులు, యోగ్యులు అనే మాట చాలా దగ్గర చాలా వచనాలు ఉన్నాయి. కానీ మనకు అవసరమైన మేరకు కొన్ని రెఫరెన్సులు మనం చూసుకుందాం. భర్తలకు లోబడిన స్త్రీలు, ఒకే ఒక మాట ఒక నిఘంటువులో భక్తుడు రాశాడు, భర్తలకు లోబడిన స్త్రీలు యోగ్యులని రాశాడు. ఇక ఒక్క మాటలో ఇంక మనము అన్నిటి విషయాల్లో కూడా జాగ్రత్తగా ఉండాలి. భర్తలకు లోబడిన స్త్రీలు, శారా భర్తకు లోబడింది, మరి యోగ్యురాలుగా తీర్చబడింది. అలాగే మనము కూడా మన భర్తలకు, మన స్వపురుషులకు లోబడి ఉండాలి. అది పేతురు మొట్టమొదటగా అటువలి స్త్రీలారాన్ని ప్రారంభించి మనకు చెప్పిన వాక్య భాగం. మనము మన స్వపురుషులకు లోబడి ఉండాలి. అది ఎవరి వ్యక్తిగతంగా వారి కుటుంబాల్లో వారికి తెలుసు. మళ్ళా నేను దాని గురించి వివరించి చెప్పేంత జ్ఞానము నాకు లేదు, అందుకని దాని గురించి దాటిపోదాం. సామెతల గ్రంథంలో 12వ అధ్యాయము మనం బాగా తెలుసుకున్న వాక్య భాగాలేవి. నేను రెఫరెన్స్లు చెప్పి సాగిపోదాం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము ఉంది కదమ్మా.
యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. సామెతల గ్రంథం 12వ అధ్యాయము. సామెతల్లోనే తీసుకోండి, ఒక 2-3 మాటలు అందులోనే ఉన్నాయి, మనం చూసుకొని ముందుకు సాగిపోతాం. సామెతలు 12వ అధ్యాయము 4వ వచనం చూడండమ్మా. 12:4. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. చాలు, ఇంకా ఆ తర్వాత లైన్ కూడా అవసరం లేదు. యోగ్యురాలు తన పెనిమిటికి ఏంటంట? కిరీటం. ఒకసారి కిరీటాల గురించి మనం చాలా ధ్యానం చేసాం. అతిశయ కిరీటము, ఆనంద కిరీటము, సంతోష కిరీటము, ఇవన్నీ కూడా 7-8 కిరీటాలు ఉన్నాయి. ధ్యానం చేస్తాం మనం. సహోదరులు మనకు వాక్యాన్ని వివరించి బోధించినప్పుడు మనం కూడా కిరీటాలు, ఎస్తేరు గ్రంథంలో కిరీటాల గురించి మనం ధ్యానం చేసినప్పుడు ఆమెకు కిరీటాన్ని పెట్టాడు. ఆ రాజు యొక్క దయను పొందిన స్త్రీ బిడ్డగా ఎస్తేరు విషయంలో ధ్యానం చేశాం కిరీటాల గురించి. ఇప్పుడు మరలా అంత దూరం మనం వెళ్ళలేదు, కానీ ఇక్కడ అది ఇప్పుడు యోగ్యురాలు తన పిరిమిటికి కిరీటం అంట. మరి మనం కూడా మన పెనిమిటికి కిరీటంగా ఉన్నామా, లేకుంటే కింద ఉండే లైన్ నేను చదవనమ్మా, కింద ఇంకొక లైన్ ఉంది, అలాగుంటున్నామా? కానీ మనం దేవుని పిల్లలంగా మన స్వపురుషులకు, మన భర్తలకు మనము లోబడే ఉంటాం చాలా వరకు. ఎక్కడో అలాంటి స్వభావం కలిగిన వాళ్ళు మనము సామాన్యంగా చూడము. నాకైతే అంతగా నేను గమనించడం కూడా గమనించలేనమ్మా. మనం దేవుని పిల్లలంగా, దేవుని మనం విశ్వాస గృహానికి చెందిన వారంగా, దేవుని పిల్లలంగా మనం ఉన్నప్పుడు మన భర్తలకు మనము లోబడి ఉండేది మనం నేర్చుకున్నాం. అదే ఇంకా అంతకన్నా ఎక్కువగా కూడా సామెతలు ఏమన్నాడు? యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం అంట. కిరీటం పెట్టుకున్నట్టు మన యొక్క ప్రవర్తన యోగ్యంగా ఉంటే, యోగ్యమైన రీతిగా మనం ప్రవర్తిస్తే, సరైన రీతిలో మన యొక్క గుణాన్ని, మన గుణగణాలు ఉన్నట్లయితే అది భర్తలకి కిరీటం అంట. మన కుటుంబాలను చక్కబెట్టుకోవడానికి, మన కుటుంబాలని సరైన రీతిలో క్రమపరచుకోవడానికి, ఆత్మీయంగా మన పిల్లల్ని, మన పిల్లల నడవడిని గమనించుకుంటూ ప్రభువులో ఆ యొక్క పెంపకంలో, ఆత్మీయమైన విషయాలలో పిల్లల్ని అలాగ పెంచినప్పుడు మన భర్తలకు మనం ఎట్లా అంటారంట? యోగ్యులుగా ఉన్న మనము మన భర్తలకు కిరీటం. కొన్ని కుటుంబాల్లో కూడా మనం చూస్తూ ఉంటాం, ఎన్నో శ్రమలు కోర్చుకుంటారు, ఎన్నో కష్టాలు కోర్చుకుంటారు, అయినా కూడా భర్త విషయంలో కానీ పిల్లల విషయంలో కానీ ఆసక్తి కలిగిన, దేవుని మీద ఆసక్తి కలిగి, భయం కలిగి, పిల్లల్ని ఎలాగ పెంచుకోవాలో, భర్తకి ఎలాగ లోబడి ఉండాలో, ఆ కుటుంబాన్ని ఎట్లా చక్కదిద్దుకోవాలో ఇవన్నీ ఎరిగిన స్త్రీలు ఉన్నారు, యవన బిడ్డలు ఉన్నారు వారి కుటుంబాల్లో కూడా. అయితే దేవుడు వారి మీద, ఆయన కనుదృష్టి వారి మీద ఉంటుంది ఎప్పుడు కూడా. దేవుణ్ణి ఆశ్రయించినటువంటి ఆ స్త్రీలుగా వారు ఉంటారు. ఆయనని ఆశ్రయించిన వారికి ఏ మేలు కొదువ ఉండదు. దేవుణ్ణి ఆశ్రయించిన ఆ కుమార్తెలు, ఆ బిడ్డలకి, ఆ స్త్రీలకి, ఆ యవన బిడ్డలకి ఏ మేలు కూడా దేవుడు కొదువ చేయడు. అవన్నీ సమృద్ధిగా దేవుడిస్తాడు దేవుణ్ణి ఆశ్రయించినప్పుడు. ఈ సమస్యలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి, బాధలు వచ్చాయి. కొన్ని కుటుంబాల్లో చాలా ఉంటాయి. అవి మనకు కొన్ని కుటుంబాల్లో విషయాలు తెలుస్తాయి, కొన్ని విషయాలు తెలియవు. అయితే వారు దేవుని సన్నిధిలో మొరపెట్టినప్పుడు కన్నీరు కార్చి, ఆ కుటుంబం క్షేమం కొరకు, భర్తల కొరకు, పిల్లల కొరకు కన్నీరు కార్చి దేవుని సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు వారి ప్రార్థనను వింటాడు, ఆ కన్నీటిని తుడుస్తాడు, వారికి క్షేమకరమైన పరిస్థితులు కల్పిస్తాడు. అది ఆ పెనిమిటికి కిరీటము అంటేదంట. ఇంకా కూడా మనం చూద్దామా, 19వ అధ్యాయము సామెతల గ్రంథంలోనే 19వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. గృహమును, విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. గృహమును, విత్తమును పితరులు ఇచ్చిన స్వాస్థ్యం అంట. ఇంటిని, ఆస్తిని, విత్తము అంటే డబ్బు, ధనము అన్నమాట. గృహము కానీ, ధనాన్ని కానీ అది పితరులు మనకు స్వాస్థ్యం ఇస్తారు. కుటుంబాలలో కొన్ని ఇల్లు కట్టించే వాళ్ళు ఇస్తారు, లేకుంటే ఒక ప్లాట్ కొనిచ్చే వాళ్ళు ఉంటారు, లేకపోతే గ్రామాల్లో ఇల్లు కట్టించి ఉండే వాళ్ళు ఉంటున్నారు, పొలాన్ని ఇచ్చే వాళ్ళు ఉంటారు, కొంత డబ్బుని ఇస్తారు బిడ్డలకి, ఆడపిల్లలకి. అయితే ఇవన్నీ కూడా పితరులు ఇచ్చే స్వాస్థ్యం అవి.
మన తల్లిదండ్రులు మనకిచ్చేటువంటి స్వాస్థ్యము. అయితే సుబుద్ధి గల భార్య యెహోవా ఇచ్చు దానము అన్నాడు. ఎంత శ్రేష్టమైన మాటమ్మా! భార్యని ఎవరిస్తారు? భార్య దొరికిన వానికి మేలు దొరికెను అని 18వ అధ్యాయము 22వ వచనంలో ఉంది. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. భార్య దొరికితే మేలు జరిగిందంట. ఆమె కీడేమీ ఆలోచించి తన కుటుంబస్తులకు కీడేమీ చేయదు అని సామెతల గ్రంథం గుణవతి అయిన భార్య కూడా తన కుటుంబాన్ని గురించి వ్రాస్తూ 31వ అధ్యాయంలో ఆమె ఏమీ చేయదంట, కీడేమీ చేయదు ఆ కుటుంబంలో. మనం మేలే చేస్తాం. భార్య దొరికిన వానికి మేలు దొరికెను. సుబుద్ధి కలిగిన భార్య యెహోవా ఇచ్చు దానము, యోగ్యురాలు తన పెరిమిటికి కిరీటము. ఇంకొక మాట కూడా చూద్దాం చూడమ్మా. ఇంకొక రూతు గ్రంథంలో కూడా ఒక మాట బోయజ్ అంటాడు రూతును గురించి. ప్రజలు ఏమనుకుంటున్నారు రూతును గురించి అని 4వ అధ్యాయం చూస్తారమ్మా. యోగ్యమైన ప్రవర్తన, నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు. చూస్తారా అది? 4వ అధ్యాయము 3వ అధ్యాయం 11వ వచనమమ్మ. సారీ, క్షమించండి. 3వ అధ్యాయం 11వ వచనంలో తీశారా? అక్క. కాబట్టి ఒకసారి భయపడకుము, నీవు చెప్పినదంతయో నీకు చేసేదను. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. నీవు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. ఆమె ఏ జనులమ్మా? ఆమె జనాంగం ఎవరు? ఆమె యొక్క పుట్టుక ఎక్కడ? ఆమె యొక్క దేశం ఏది? ఈమె ఇక్కడ జనులకి చెందినది కాదు రూతు. అందుకని అంటున్నాడు బోయజు, నీవు మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పటి ప్రవర్తన మరి ఎక్కువైనది అని ఆ పైన వచనాల్లో ఉంది ఆ మాట. 11వ వచనం ఉంది. ఇంకా 10వ వచనము 9వ వచనంలో కూడా ఆ మాట ఉంది. ఇప్పటి ప్రవర్తన కన్నా మునుపటి ప్రవర్తన కన్నా ఇప్పటి ప్రవర్తన మరి ఎక్కువైనది అని వ్రాసి, నీవు యోగ్యమైన ప్రవర్తన కలిగిందాను కాబట్టి నా జనులందరూ నిన్ను యోగ్యమైనది అని అంటారు అన్నాడు. మళ్ళా చదువు దాన్ని. నా జనులందరూ ఎరుగుదురు అని చదువుతారా? మళ్ళీ నా జనులందరూ ఎరుగుదురు. నువ్వు యోగ్యురాలవని నా జనులందరూ ఎరుగుదురు. తెలుసుకున్నారు వాళ్ళంతా. ఆమె పరిగి ఎరుకున్నది ఒక అర్ధ సంవత్సరము, 6 నెలలు, 3 నెలలు ద్రాక్ష పంట, లేకపోతే అవల పంట, గోధుమల పంట, ఈ పంటలన్నీ అయిపోయేంత వరకు ఆమె పరిగి ఎరుకుంటూ తన కుటుంబాన్ని, తన అత్తని, తనని పోషించుకుంది. ఈ సమయంలో అక్కడ ఉన్నటువంటి వారి జనులందరూ కూడా యోధా, బెత్లెహేము, ఎఫ్రత, బెత్లెహేము ఆ వాసులందరూ కూడా ఆమె యోగ్యమైనదిగా నా జనులందరూ ఎరుగుదురు అన్నాడు. ఎంత మంచి ప్రవర్తన కలిగింది రూతు. అందుకని ఆమె యోగ్యమైనది, మంచి ప్రవర్తన కలిగింది. ఇశ్రాయేలును వర్ధిల్ల చేసిన రాహేలును లేయాను పోలినదిగా రూతు ఉంది. కాబట్టి బోయజు చేత మంచి సాక్ష్యాన్ని పొందినటువంటి రూతు. అలాంటి సాక్ష్యాన్ని మనం కూడా కలిగి ఉంటే ధన్యులం. ఇంకొక మాట కూడా చూద్దాం చూడమా. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 13వ వచనంలో ఒక మాట ఉంది. యాకోబు రాసిన పత్రిక చూస్తారా? మూడవ అధ్యాయము 11వ వచనంలో, నీటి బుగ్గలో ఒక్క వేల నుండి వచనం చూడమ్మా. 13వ వచనం. మీలో జ్ఞాన వివేకములు కలవాడేవాడు, వాడు జ్ఞానంతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనపరచవలెను. తన క్రియలను బట్టి యోగ్య ప్రవర్తన కనబడుతుందంట. దాని యొక్క భావం మనం చేసేటువంటి క్రియలు, మనం చేసే పనుల వల్ల మన ప్రవర్తనని
ఒక్కోసారి అంటారు, మీ స్నేహితుడు ఎవరో నీ ప్రవర్తన గురించి చెప్పొచ్చు అని ఒక చిన్న సామెత ఉంది కదమ్మా. ఆ సామెతలో అంటే స్నేహితులు ఎవరో వాడి యొక్క ప్రవర్తన ఎలాంటిదో ఇప్పుడు మన పిల్లవాడు కూడా ఆ స్నేహం చేరినప్పుడు వాడి ప్రవర్తన కూడా అలాగే ఉంటదని ఒక చిన్న ఇంగ్లీష్ లో కూడా ఉంది ఆ సామెత, నాకు గుర్తు రావడం లేదు. కాబట్టి వారి యొక్క స్నేహాన్ని బట్టి ప్రవర్తనలు కూడా మారిపోతుంటాయి. కానీ ఇక్కడ యాకోబు రాసిన ఈ మాట వారి క్రియలను బట్టి వారి యోగ్యమైన ప్రవర్తన కనపడుతుందంట. అయితే మన క్రియలు, మన పనులు, మన యొక్క కుటుంబ జీవితంలో కానీ, సాక్షి జీవితం కానీ, సంఘంలో కానీ మన యొక్క క్రియలు ఎలా ఉన్నాయి? అనేకమైన క్రియలు ఉన్నాయి. క్రియల ద్వారా విశ్వాసాన్ని పొందినటువంటి వారు రాహాబును గురించి రాశాడు యాకోబులోనే. అబ్రహాము కూడా క్రియలను బట్టి ఆయన నీతిమంతుడిగా తీర్పు తీర్చబడ్డాడు. అటువలనే రాహాబు కూడా అని మన యాకోబు పత్రికలోనే ఉంది. అటువలనే అబ్రహామును క్రియలను గురించి రాసి అది ఆయన దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. అటువలనే రాహాబు కూడా తన క్రియల చేత విశ్వాసము కలిగిన దానిగా ఎంచాడంట దేవుడు. అబ్రహాము యొక్క క్రియలు, రాహాబు యొక్క క్రియలను పోల్చుతున్నాడు దేవుడు, పరిశుద్ధాత్ముడు. అలాగైతే మన క్రియలు ఎలాగుంటాయి? మనం పరిశుద్ధంగా ఉన్నామా? యోగ్యమైనటువంటి ప్రవక్తన కలిగి ఉన్నామా? ఇవన్నీ ఉంటే ఒక భక్తుడు రాసిన మాటని, భర్తలకు లోబడిన స్త్రీలు యోగ్యులు అన్నాడు ఒక మాట. ఇవన్నిటికీ సమాధానము ఒకే ఒక్క మాట, భర్తలకు లోబడిన స్త్రీలు యోగ్యులు అంట. దేవునికి స్తోత్రం. అలాంటి అనుభవం మనకుంటే చాలా సంతోషకరమైంది కదమ్మా. తర్వాత మనము 5వ మాటకు వెళదాం. ఇప్పుడు మనం చదువుకున్న మళ్ళా పేతురు పత్రిక తీస్తారమ్మా. పేతురు పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 5వ వచనములో ఆ ప్రకారము శారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్న ఎడల ఆమెకు పిల్లలగుదురు. 4వ మాటగా 5వ మాటగా భయమును పుట్టించే పరిస్థితులు వచ్చినా ఆమె ధైర్యంగా ఉందంట, బెదరక ఉందంట, కలవరపడకుండా ఉందంట. ఇది 5వ మాట. ఈ 5 గుణాలు కలిగి ఉంటే ఆమెకు పిల్లలగుదురు. ఆమె ఆ గుణాలు కలిగి ఉంది కనుక శారా ఆమెకు మీరు కూడా అలాగుంటే ఆమెకు పిల్లలు అవుతారు. ఎంత తేటగా ఎన్ని అంశాలు చెప్పారు చూడమ్మా పేతురు భక్తుడు. ఒక స్త్రీని గురించి పైనంతా చెప్పి ఆఖరికి వచ్చేటప్పటికే అబ్రహాము భార్య అయిన శారాయిలో ఉన్నటువంటి గుణగణాలన్నిటినీ వివరించి ఆఖరాగా అలాగూ మీరుంటే ఆమెకు పిల్లలవుదురు. మిమ్మును కనిన శారాను గురించి ఆలోచించుడి అని నీ ప్రవక్త చెప్పాడు. ఇప్పుడు ఈ ప్రవక్త, ఈ పరిశుద్ధ ఆత్మచేత నింపబడిన పేతురు కూడా మనకు అవే మాటలు చెప్తున్నాడు. అక్కడ యెషయా ప్రవక్త చెప్పాడు ఇశ్రాయేలీయులకి, ఇక్కడ పేతురు భక్తుడు మనకు చెప్తున్నాడు. ఇలాగ ఉన్నప్పుడు ఆమెకు మీరు పిల్లలగుదురు. అర్థమైంది కదమ్మా. కొత్త నిబంధన సత్యములో పేతురు భక్తుడు రాసిన ఈ మాటలు, మీరు అలాగుంటే శారా వలె ఉంటే మీరు ఆమెకు పిల్లలవుతారన్నాడు. ఆ దినాల్లో ప్రవక్త శారాను జ్ఞాపకం చేసి, నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకువారులారా శారాను గురించి ఆలోచించండి అన్నారు. ఇశ్రాయేలు జనాంగానికి అంతటికీ ఆయన బోధించాడు. ఇప్పుడు క్రీస్తు ప్రభువులో రక్షించబడి బాప్తిస్మం తీసుకొని సంఘ సహవాసంలో దేవుని కుటుంబంలో చేర్చబడిన మనందరికి కూడా పేతురు భక్తుడు ఒక మాట అంటున్నాడు, ఇవన్నీ మీరు కలిగి ఉన్నప్పుడు, ఇవన్నీ మీరు క్రమపరుచుకున్నప్పుడు, ధైర్యంగా ఉన్నప్పుడు, ఇవన్నీ కలిగి ఉన్నప్పుడు మీరు ఆమెకు శారాకు పిల్లలగుదురు అన్నాడు. ఈ ఆఖరి మాట ఏంటి? భయమును పుట్టించే పరిస్థితులు వచ్చినా, శ్రమలు కలిగించే పరిస్థితులు వచ్చినా ధైర్యంగా ఏ భయము లేకుండా బెదరకమైన శారా అనే ఒక పాయింట్ నేను రాసుకున్నాను. అక్కడ ఏ విషయంలో భయపడలేదు. ఏ విషయంలో భయపడి ఉందని ఆమె 15వ అధ్యాయము ఆదికాండము 15వ అధ్యాయము 15
15 కదమ్మా, 16 అధ్యాయంలో ఆగరు విషయంలో అది ఆగరు అబ్రహామునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రహాము 86 ఏండ్ల వాడు. విషయాలు ఏంటంటే ఆగరు విషయంలో ధైర్యంగా వెళ్ళగొట్టమని అబ్రహాముకు సలహా ఇచ్చిందంట. ఆమెను వెళ్ళగొట్టు. ఆమె ఏం చెప్పింది? 16వ అధ్యాయం 1వ వచనం నుంచి 5 వచనాల వరకు చదివితే అబ్రహాముకి ఆగరుకి శారా మాట్లాడిన విషయాలన్నీ కూడా అర్థమవుతాయి. ఇది మనం 16వ అధ్యాయంకి వచ్చినప్పుడు ఆ మాటలు ధ్యానం చేద్దాం. ఏ భయం, ఏ విషయాల్లో కూడా భయపడటం లేదు. ముందేమనుకున్నది? ఏ విషయము? 16వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుకుందమ్మా ఆమె? నాకు అది చదువుతాను ఒకసారి చూడండి. 16వ అధ్యాయంలో ఆమెకు హాగరును ఒక ఐగుప్తురాలైన దాసి ఉండెను. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు అన్నది. అబ్రహాము భార్య అయిన శారయి అతనికి పిల్లలు కనలేదు అని. అబ్రహాముకి పిల్లలు లేరు. ఐగుప్తీయురాలైన ఒక దాసి ఆమెకుంది. కాబట్టి ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అన్న. ఏమన్నాడంట? నేను పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, కాబట్టి నా దాసితో నీవు పొమ్ము అన్నాడు. అది అక్కడ జరిగినటువంటి పిల్లలను ఆమె అబ్రహాంకి పిల్లల్ని కనాలి, కానీ కనలేదు. 1వ వచనములో ఆమెకు ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు అన్నాడు. ఈ మాట అనుకున్నప్పుడు పిల్లలను కనకుండా యెహోవా చేసి ఉండే ఏకాంగులను సంసారులుగా చేసేవాడు, గొడ్రాలను కుమారులు తల్లిగా చేసేవాడు. ఆయన వంశాన్ని అభివృద్ధి పరచమని 15వ అధ్యాయంలో, ఆదికాండం 15వ అధ్యాయంలో రాయబడి ఉంది కదమ్మా. ఈ జనమును విస్తారంగా నేను అభివృద్ధి చేస్తాను, నీ గర్భమున పుట్టబోవాడు నీకు వారసుడగును అని అబ్రహాము సెలవిచ్చాడు. 15వ అధ్యాయంలో ఉంది. కానీ ఇక్కడికి వస్తే నేను అతనికి అబ్రహాముకు పిల్లలు కనకుండా చేసినని మొదటి లైన్ రాసి, రెండవదిగా నాకు నా దాసి ఉంది ఐగుప్తీయురాలు, ఆమెతో పొమ్ము, ఆమె వలన చూడు, ఒకవేళ నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. అబ్రహాము శారయి మాట వినెను. అప్పటికి పేరు కూడా మార్చబడలేదు. 16వ అధ్యాయంలో శారయి అబ్రాము అని మాత్రమే ఉంది. కాబట్టి నాకు కనకుండా యెహోవా చేస్తున్నాడు. యెహోవా కనకుండా ఎందుకు చేశాడు? వారి యొక్క విశ్వాసాన్ని, వారి యొక్క పరిస్థితులను బట్టి నిర్ణయ కాలంలో అని 18వ అధ్యాయంలో ఉంది. నిర్ణయ కాలం అప్పుడు దేవుడు ఆమెను దర్శించెను అన్నాడు. ఆ సమయం రావాలి, దేవుని సమయం, దేవుని యొక్క ఆ కాలము వచ్చినప్పుడు, నిర్ణయ కాలము వచ్చినప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఈ లోపల శారా తొందరపడిన ఈ మాటలు, నేను యెహోవా నన్ను కనకుండా చేసి ఉన్నాడు, యెహోవా మీదనే దేవుని మీదనే ఆయాసపడినట్టుగా చూస్తున్నాం. చాలా దుఃఖకరమైనటువంటి విషయం. కొన్నిసార్లు మనం అడిగే విషయాలకి ఆలస్యమైనప్పుడు ఎందుకు దేవుడు ఇంతకాలం ఆలోచన చేస్తాడని మనం లోపల సందేహపడతాము, విసుక్కుంటాము, బాధపడతాము. కొన్నిసార్లు దేవుణ్ణి కూడా అడగకుండా ఆపేస్తాం ఆ సమస్యను గురించి. కొంతకాలం చేస్తాము, ఇంకా దేవుడు ఇవ్వలేదని ఆపేసి మౌనంగా కూడా ఉండిపోతాం. ఎంతకాలం ప్రార్థన చేస్తున్నాను నేను. కానీ అలా కాదు. దేవుడు ఇచ్చిన ప్రభువా మీరిచ్చే నిర్ణయ కాలం వరకు నేను మీ సన్నిధిలో కనిపెట్టుకుని ఉంటున్నాను. ఈ సమస్యను గురించి మీరే నాకు న్యాయం తీర్చాలి, మీరే నాకు సరైనటువంటి ధైర్యం ఇవ్వాలి, మీరే నాకు సరైనటువంటి క్రమంలో ఉంచాలి నన్ను అని దేవుని సన్నిధిలో మనం అడగాలి. ఈరోజు జోబాబు ఒక వాక్యం చెప్తా, దేవునికి భయపడితే ఎవరికి భయపడబడలేదంట అంత కదా. నరమాత్రుడు నీకేం చేయగలడు అని హెబ్రీ పత్రికలో ఉంది కదమ్మా. ఏ మాత్రం కూడా భయం ఉంటుంది. అలాగే ఉంది శారా కూడా. బెదరక, భయపడక, ధైర్యంగా ఒక సలహాని, అది మొట్టమొదటి ఇచ్చిన సలహా సరిగా లేదు, కానీ రెండవసారి సలహా మాత్రము చాలా దేవుని మాటని బట్టి మాట్లాడినట్టుగా ఉంది శారా. రెండవసారి పంపించి వేసినప్పుడు పూర్తిగా. కానీ ఆ తర్వాత భాగంలోకి మనం ధ్యానం చేసుకున్నప్పుడు వద్దాము. ఇక్కడ బెదరక ఉన్న ఎడల ధైర్యంగా ఉంది.
అట్లయితే మనము మన కుటుంబ విషయాల్లో మనం కూడా జాగ్రత్తగా భయపడకుండా దేవుని మీద ఆధారపడి దేవునికి భయపడదాం. దేవుడు తప్పకుండా చేయగలరు. దేవుని వాగ్దానాలు పట్టుకుందాం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా? ఇక్కడ 15వ అధ్యాయంలో చెప్పాడు కదా అబ్రహాముకి శారాకి, మీదటికి నేను వస్తాను మీ దగ్గరికి, అప్పుడు మీకు ఒక కుమారుడు, వాడే వారసుడు, నిబంధన పుత్రుడు అని అన్ని విషయాలు చెప్పాడు. కానీ ఆమె తొందరపడి ఆ తర్వాత ఏమైందంట, అక్కడ అబ్రహాము శారాయి మాట వినను. కాబట్టి 10 ఏళ్ళు కాపురం ఉన్న తర్వాత ఐగుప్తురాలను తీసుకుని పెనిమిటి అయిన అబ్రహామునకు భార్యగా ఉండినట్లు అతనికి ఇచ్చాను. అతడు హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయన, దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైనదాయను అన్న. ఏమైందమ్మా ఇప్పుడు? అవమానము, దుఃఖము, బాధ, ఏడ్పు, కన్నీరు ఇవన్నీ కూడా శారాకు కలిగినాయి. అతని కొరకు శారయికి అతనికి పిల్లలు కనలేదు అని మొదట చదివాం. ఆ రెండవసారి కూడా చూద్దామమ్మా. అక్కడ ఒకవేళ 2వ వచనం ఆఖరి లైన్ లో, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రహాముతో చెప్పాను. శారా హాగరుతో పుట్టిన బిడ్డ ఎవరంట? నా కొరకు. చూడండి అక్కడ ఆ వ్యత్యాసం గమనించుదాం. అబ్రహాముకి కనాలి, అబ్రహాముకి వంశానికి వారసుడుగా అబ్రహాము కనాలి. అది మొదటి మాట, కనలేదు అన్నది. కానీ ఇప్పుడు ఈమెమంటుంది? నా కొరకు. దేవుడు పిల్లలు ఇచ్చితే నీ కొరక వాని కొరక కాదు, దేవుని కొరకంట. మనం పిల్లలను పెంచి వారిని గొప్పవారిగా చేసితేనే వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అన్నాడు యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో. అందుకని ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గుము అన్నాడు. ఎవరు మనుషుల్ని పెంచాను, పిల్లల్ని పెంచాను, గొప్పవారిగా చేశాను, వారు నా మాట అంగీకరించలేదు, ఆలకించలేదు. కాబట్టి దేవుడు పెంచుతున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము యెహోవా ఇచ్చు బహుమానము. కాబట్టి సామెతల గ్రంథం ఇంకొక మాట కూడా ఉంది 28వ అధ్యాయంలో, నీతిమంతులు ధైర్యము సింహము వలె ధైర్యముగా ఉందరంట. నీతిమంతులుగా ఉన్నవాళ్ళు సింహము వలె ధైర్యంగా ఈ విషయంలో ధైర్యంగానే ఉంది, అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంది. కానీ ఒక చిన్న విషయంలో పొరపాటు చేసింది శారా. అందుకని ఆమె దృష్టికి, హాగరు దృష్టికి యజమానురాలు నీచమైనదైంది. ఎంత దుఃఖాన్ని తెచ్చుకుంది, ఎంత అవమానాన్ని పడింది. ఇక గర్భవతి అయినప్పుడు, గర్భవతిని అని దానికి తెలిసినప్పుడు దాని దృష్టికి శారయి నీచమైనదిగా అయింది. తన ఆ నీచమైన స్వభావాన్ని హాగరు బయట పెట్టింది. అప్పుడు సరే, నీ దాసి నీ చేతిలో ఉంది, దాన్ని నీ ఇష్టం వచ్చినట్లు చేసుకోమన్నాడు. అది శ్రమ పెట్టినందువల్ల ఇంట్లో నుంచి పారిపోయినట్లుగా మనం చూస్తాం. అయితే ఈ ధైర్యంగా ఉండేటువంటి విషయాలలో కొన్ని జ్ఞాపకం చేస్తాను. నేను రెఫరెన్స్లు చెప్తాను, వీలైతే రాసుకుని అవన్నీ బైబిల్ తీసి చదువుకునేంత సమయం లేదు. న్యాయాధిపతుల గ్రంథంలో 4వ అధ్యాయం 15వ వచనం అనుకుంటామా, సీసెరాను చంపిన యాయేలు ఎంత ధైర్యం కలిగింది. సుత్తే మేకు తీసుకుని కణతల్లో దిగగొట్టినప్పుడు కింద వరకు వచ్చి ఆయన తిరుగు లేవకుండా ఒకే ఒక్క దెబ్బతో చంపేసేసింది. ఎంత ధైర్యం కావాలి. అలాగే దావీదు గొల్యాతు విషయంలో కూడా ఒకే ఒక్క నున్నటి రాయి తీసుకొని వడిసెలతో తిరిగి ఆయన మొదటి కొట్టినప్పుడు బోర్ల పడిపోయాడు. ఆయన దగ్గరికి ఉన్న ఆయన వరలో ఉన్న కత్తి తీసి ఆ ఖడ్గాన్ని ఛేదించాడు, తలని ఖడ్గం చేత ఛేదించాడు. ఎంత ధైర్యం కావాలి వీరికి. ఇంకా కూడా 2వ సమూయేలు గ్రంథంలో కూడా యుక్తి కలిగిన స్త్రీ చూస్తాం మనం కదా. శివ అనేటువంటి పనికిమాలిన విషయంలో యోవాబు ఆ పట్టణాన్ని చుట్టూరు ముట్టడి చేసినప్పుడు ఆమె అదే మాట అన్నది, ఎందుకు మీరంతా సైన్యాధిపతులు, ఈ సైన్యం అంతా మా గ్రామం చుట్టూ వచ్చారు, మీకు కావాల్సింది శబ అనేటువంటి పనికిమాలిన వాడు కదా, దావీదును దూషించిన వాడు కదా, వాడిని మేము పెట్టి తెచ్చి నీకు అప్పగిస్తాం, మీరందరూ ఎందుకు ఇక్కడికి రావాలి అని ఒక ధైర్యంగా, ఓహో ఆలకించుడి ఆలకించుడి అని ఆ ప్రకారం ఎక్కి మాట్లాడినటువంటి స్త్రీ యుక్తి కలిగిన స్త్రీ కదమ్మా.
కాబట్టి ఆమెకి ఎంత ధైర్యం ఉండాలి? ఒక స్త్రీ పైకి ఎక్కి గోడ ప్రాకారం మీదకి ఎక్కి యోవాబు సైన్యాధ్యక్షునితో మాట్లాడేంత ధైర్యం ఆమెకి వచ్చింది. దేవుని పిల్లలు ధైర్యం కలిగి, సింహం వల్ల ధైర్యం కలిగి ఉంటారంట నీతిమంతులు. ఇంకొక మాట కూడా చూసుకొని మనం ముందుకు సాగిపోతాం. నిర్గమకాండం 2వ అధ్యాయంలో మొన్ననే సోదరుల మీటింగ్ లో మేము మాట్లాడుకున్నాం. దేవుని ఆజ్ఞను భయపడక హెబ్రీ మంత్రసానులు దేవుని ఆజ్ఞకు, ఫరో ఆజ్ఞకు భయపడక దేవునికి భయపడి వారి సంతానాన్ని కాపాడారు. వారికి దీవెనలు వచ్చినాయంట. చేశారు. ఇంకా అంతేకాకుండా యోకెబెదు మోషే తల్లి కూడా రాజాజ్ఞకు భయపడి దాచిపెట్టింది కానీ తర్వాత దేవుని మీద ఆధారపడి దేవుడు ఎలాగైనా నాకు సహాయం చేస్తాడు, నా కుమారుణ్ణి ఆశీర్వదిస్తాడు, కాపాడుతాడు అనేటువంటి ఒక ధైర్యంతో ఆ జమ్ము పెట్టెలో పెట్టి ఆ నైలు నదిలో వదిలిపెట్టినట్టుగా చూస్తాం. మరి ముఖ్యంగా ఈ హెబ్రీ మంత్రసానులకు ఇచ్చినటువంటి ధైర్యము అమోఘమైంది. వారికి చాలా కఠినమైనటువంటి ఆజ్ఞలు ఉన్నాయి. ఆ ఇశ్రాయేలు పిల్లల్ని కానీ వారు దాన్ని ఎన్నడే కానీ లెక్కలోకి తీసుకోకుండా దేవునికి భయపడ్డారు కనుక మంత్రసానులకు దొరికింది. కాబట్టి అలాగూ దేవుని విషయాల్లో దేవునికి మనం భయపడినప్పుడు శత్రువు మనల్ని ఏమీ చేయలేడు. దేవునికి భయపడడం నేర్చుకున్నాం మొదట. ఆ తర్వాత దేవుడు మన మీద కనికరం చూపేవాడుగా ఉన్నాడు. ఆ తర్వాత మాటకు వస్తామమ్మా. శారా ఈ భాగాలు మనం చదివాము. 17వ అధ్యాయం వద్దామమ్మా. 17వ అధ్యాయము. ఇక్కడ ఈ హాగరు వెళ్ళిపోవడం, మళ్ళా తీసుకొని రావడం, దేవుడు మాట్లాడడం ఆమెతో, అవును మరలా తిరిగా నీ యజమానురాలి చేతి క్రింద అణిగి ఉండమని పంపించేశాడు. అక్కడ యెహోవాను చూచితినని ఆయనకి యెహోవాను చూచుతున్న దేవుడు నీవే అని ఒక పేరు పెట్టింది. అదంతా 16వ అధ్యాయం. 17వ అధ్యాయంకి వచ్చిన తర్వాత 4-5 అధ్యాయాలతో వచనాలు చదువుదామమ్మా. 4-5 వచనాలు చదవండి. 17వ అధ్యాయము. ఆదికాండము 17వ అధ్యాయము 4-5 వచనాలమ్మా. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నాను. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు, మరియు ఇక మీదట నీ పేరు అబ్రాహాము అనబడదు. నిన్ను అనేక జనములకు తండ్రినిగా నియమించితిని కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీకు అత్యధిక 15వ వచనం చూడమ్మా. మరియు దేవుడు నీ భార్య అయిన సారాయి పేరు సారాయి అనవద్దు, ఏలైనగా పేరు సారా. నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదును. నేను ఆమెను ఆశీర్వదించేదను. ఆమె జనములకు తల్లి అయి ఉండును. జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. అప్పుడు చాలమ్మా. వీళ్ళిద్దరి పేర్లు ఇప్పుడు ఇక్కడ 16వ అధ్యాయము మనం చదువుకున్నప్పుడు హాగరు పరిస్థితి, శారా పరిస్థితి, ఇవన్నీ కూడా చూసిన తర్వాత మరలా దేవుడు మాట ఇచ్చి స్థాపింపకుండా ఉండునా, ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా అని ఆ సంఖ్యాకాండంలో 23వ అధ్యాయంలో 12వ వచనం అనుకుంటాను, అక్కడ వ్రాయబడి ఉంది. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉంటాడా? ఆయనకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని 15వ అధ్యాయంలో వ్రాయబడి ఉంది. కాబట్టి ఈ మాటలన్నీ కూడా అబ్రహాము మరలా దేవుడు ఆమెను దర్శించాడంట. 18వ అధ్యాయంలో అనుకుంటాను, కాదమ్మా 21వ అధ్యాయంలో దర్శించానే ఉంది. ఇక్కడ 17వ అధ్యాయంలో మనం చదువుకొని మనం ముగించుకున్నాం, సమయం కూడా అయిపోయింది. అతను 99 ఏండ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచూ నిందారహితుడవై ఉండుము, నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించేదనని అతనితో చెప్పాను. అవన్నీ మాటలు చెప్పి నిన్ను అనేక జన్మలకు
తండ్రిగా నియమించుదును అనే అర్థాలు కొంచెం నేను రాసుకున్నాను. అక్కడ శారై పేరు మొదటి పేరు కదమ్మా, శారై పేరు. దానికి అర్థము మీకు తెలుసున్నదా? యువరాణి. శారై పేరు అర్థము యువరాణి. మరొక చోట రాజకుమారి అని కూడా ఆమె పేరుకి చాలా చక్కగా ఉంటుంది శారా కూడా. కాబట్టి చాలా ఆమెను ఐగుప్తీయులు రాజు దగ్గర పొగిడారంట. ఆమె అందాన్ని గురించి, ఆమె సౌందర్యాన్ని గురించి పొగిడారంట. చాలా చక్కగా ఉంది, చాలా మంచి అమ్మాయి అని పొగిడారంట. కాబట్టి ఆమె అందుకనే కావాలి, యువరాణి అని అర్థం వచ్చేటట్టుగా, రాజకుమారి అని అర్థం వచ్చేటట్టుగా శారయి పేరు ఉంది. కానీ ఇప్పుడు దేవుడు మారుస్తున్నాడు. నిబంధన పుత్రుడు, ఆయన వారసుడు ఇవ్వబోతున్నాడు. వారి అనేక జనములకు తల్లిగా కాబోతుంది. జనములు ఆమె ద్వారా రాబోతున్నారు. కాబట్టి వారికి ఇద్దరికి ఇప్పుడు పేర్లు మార్చేస్తున్నాడు. అబ్రహాము పేరు మార్చాడు, శారయి పేరు కూడా మార్చాడు. రెండవ పేరుగా శారయి 15వ వచనము 16వ వచనములో ఉంది. ఏలయనగా ఆమె పేరు శారయి అనవద్దు. పేర్లు మనం చాలా మంది పిల్లలకి నిక్ నేమ్స్ పెట్టుకుంటాం. కానీ బ్రదర్ కూడా ఎవరి దగ్గరకన్నా వెళ్ళినప్పుడు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ కరెక్ట్ రిజిస్టర్డ్ పేరు ఏది ఉందో, రిజిస్టర్డ్ నేమ్ ఏది ఉందో ఆ పేరు పెట్టి ప్రార్థన చేస్తుంటాడు. మనం నిక్ నేమ్స్ పెట్టి ప్రార్థన చేస్తా ఉంటాం, అలవాటు అయిపో ఉంటది. కానీ ఆ పేరు కాదు, కానీ రిజిస్టర్ లో ఏం పేరు ఉందో ఆ పేరుని పెట్టి రాసుకొని మరి ప్రార్థన చేస్తా ఉంటాడు. కాబట్టి అది మంచిది. దేవుడు ఆ పేరును మార్చి శారయి అనవద్దు, ఇంకా ఆమె యువరాణి కాదు, లేకపోతే రాజకుమారి కాదు. ఇప్పుడు ఎవరు ఆమె? ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగజేసేదను, నేను ఆమెను ఆశీర్వదించేదను, ఆమె జనములకు తల్లి అయ్యుండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురని అబ్రహాముతో చెప్పాను. ఆమె జనములకు తల్లి. అందుకని కదా ఇప్పుడు మనల్ని కనిన శారాను గురించి ఆలోచించండి అన్నాడు ప్రవక్త యెషయా. మరి పేతురు కూడా ఏమంటున్నాడు? మీరు ఆమెకున్నటువంటి గుణాలు మీరు కలిగి ఉంటే ఆమెకు మీరు పిల్లలగుదురు అన్నాడు. కాబట్టి మనం ఆమెకు పిల్లల సంతానము, ఆమెకు తల్లి ఆమె జనములకు తల్లి అయిండును. ఎన్ని జనాలు ఎంత అభివృద్ధి పరచబడారు. జనములకు తల్లి అయిండును, జనముల రాజులు ఆమె వలన కలుగుదురు. రాజులు కూడా ఆమె సంతానం ద్వారానే కలుగుతారు. కాబట్టి ఆమె ఇప్పుడు ఎవరంట? శారా అనేక జనములకు తల్లి అని. మనల్ని కనింది, ఆత్మీయంగా మనల్ని కనింది. వారి యొక్క వంశాన్ని బట్టి ఇశ్రాయేలీయుల హెబ్రీయుల వంశాన్ని వర్ధిల్ల చేసింది. ఒక్క కుమారుడు కలిగాడు. ఆ కుమారుడి ద్వారా 2 కుమారులు వచ్చారు. ఆశీర్వదించబడిన వాడు యాకోబుకి 12 మంది సంతానం. వారందరూ అభివృద్ధి పొందారు. విస్తరించినటువంటి జనాంగంగా చేశాడు దేవుడు. ఇంత ఆశ్చర్యమైన కార్యం కదమ్మా. ఇంకా చూడండి. తర్వాత అబ్రహామును కూడా ఒకసారి జ్ఞాపకం చేసి చదివాం కాబట్టి, అబ్రహాం పేరు మొదట అబ్రాహం అనే పేరు కనుక అర్థమా ఏంటమ్మా? హెచ్చించబడినవాడు అని అబ్రాహము అనే పేరుకి అర్థము హెచ్చించబడినవాడు. మరి అబ్రహాముగా మార్చిన తర్వాత అనేక జనములకు తండ్రి అన్నాడు. ఆమె జనములకు తల్లి, ఆయన అనేక జనములకు తండ్రి అన్నాడు. అందుకని ఇప్పుడు అబ్రాహము అనవద్దు అంటాడు. ఏమనాలి? అబ్రహాము అనాలి. శారయి అనవద్దు, శారానుడి అని. వారిద్దరికి పేర్లు మార్చిన తర్వాత ఆశీర్వదించి దీవించాడు దేవుడు వారిద్దరిని, అబ్రహామును శారాను. వృద్ధాప్యములో శారా తన గర్భము మృతతల్యమైనప్పటికీ వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడని రోమాపత్రిక 4వ అధ్యాయంలో ఉంది. ఇచ్చిన గర్భఫలం వలన ఆ దేవుని నమ్మింది ఆమె. అది ఆయనకి నీతిగా ఎంచబడింది, ఆమెకు కూడా ఆశీర్వదించబడింది. ఆ వాగ్దానాన్ని నమ్మింది. అందుకని విశ్వాసుల పట్టికలో శారాను గురించి వ్రాయబడింది. హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయం విశ్వాసుల పట్టిక ఉంది కదమ్మా, అందులో శారాన్ని గురించి కూడా రాయబడింది, రాహాబుని గురించి కూడా రాయబడింది. ఎంత దీవెన, ఎంత ఆశీర్వాదము. ఆమె పేర్లు మార్చబడిందంటే అంత ఆశీర్వాదం. ఒకసారి మా నాన్నకి ఇంకొక తమ్ముడు ఉండేవాడు. మా నాన్న పేరు వీరరాఘవయ్య,
మా చిన్నాన్న పేరు చిన్నవేరు రాఘవయ్య, అంతే. వాళ్ళ పేర్లన్నీ అట్నే అన్నమాట. ఆయన డ్రామటికల్ గా ఉండేవాడని మనం చాలాసార్లు మీతో చెప్పుకుంటాను కదా నాన్న సాక్ష్యాన్ని గురించి. మా చిన్నాన్న కూడా అలాంటి హ్యాబిట్సే ఉండేది ఆయనకి. చాలా కాలం ప్రభుని నమ్ముకోవాలి. ఆ తర్వాత మంచి వృద్ధాప్యంలో నమ్ముకున్నాడు. అది కూడా నాన్న ప్రేమించిరా, నువ్వు చర్చికి రారా, పిల్లలందరూ ఉండారు, నువ్వు ఎందుకు ఇట్లుండావు, ఈ కార్యం చేయడానికి కూడా నేను రాను, నువ్వు దేవుణ్ణి నమ్ముకోవాలి అని ఆయనకు చెప్పి, ఆయన్ని పరామర్శించి ఆయనకి సహాయం చేస్తా, ఆయన్ని మంచిగా చూసుకుంటా, ఏదన్నా బాగాలేనప్పుడు హాస్పిటల్కి పంపిస్తా, అవన్నీ చూసుకుంటా ఉన్నప్పుడు కొంచెం మార్పు వచ్చింది ఆయనలో. మేము వచ్చినా కూడా కెరమ్ వచ్చింది, జిమీమా వచ్చింది, తేజమ్మ నిన్ను పిలుస్తుంది, ఇట్లా పిలిచి చెప్పేవాడు ఆయన మా గురించి. ఆయన మా దగ్గరకు వచ్చి సంతోషంగా కాసేపు ఉండి మాట్లాడి ఏదన్నా డబ్బులు ఇచ్చినా కొనుక్కోను తినడానికో అట్లా తీసుకొని పోయేవాడు. ఆ సమయంలో మా అన్నని నేను గుడికి రమ్మంటా ఉన్నాడు. నేను కూడా గుడికి వస్తానని చాలా కాలం సరైనటువంటి విశ్వాస క్రమం లేదు, అయినా వస్తా ఉండేవాడు చర్చికి. అప్పుడు అరే పెద్దోడు అయిపోతున్నా కదా, ఏమిరా నువ్వు ఇంకా ముంచటం తీసుకోలేదు, అందరం తీసుకున్నాం కదా, ఉంటేనే కదా నువ్వు సంఘంలో సభ్యుడు అవుతావు, బాప్తీసం తీసుకోలేదంటే తీసుకుంటానన్నా అన్నాడంట. సరే అని చెప్పి బాప్తీసాలు ఇచ్చేటప్పుడు ఆ పెద్దలందరూ కూర్చొని ఆయన్ని కూర్చోబెట్టి ఆయన్ని సాక్ష్యం చెప్పమన్నారు. సాక్ష్యం చెప్పాలి కదా, ఆయన వాక్యం చెప్పారు, సాక్ష్యం చెప్పమన్నారు. సాక్ష్యం చెప్తే నువ్వు యేసుప్రభు నమ్ముకున్నావా అన్న అంట. మా అన్న నమ్ముకున్నాడు, నేను నమ్ముకున్నాను అని చెప్పాడంట. మీ అన్న నమ్ముకున్నాడు మంచిదే, ఆయన ఎరిగి నమ్ముకున్నాడు, యేసుప్రభు దేవుడని నమ్ముకున్నాడు, ఆయన పాపాలు క్షమించాడని నమ్మి బాప్తిసం తీసుకున్నాడు, అట్లా నమ్ముకున్నాడు. నీకంటే మా అన్న ఏమి చేశాడో దాన్ని నేను మా అన్న దేవుడే నా దేవుడు అనుకున్నాను. సరే సంతోషమైంది, అందరూ నవ్వుకున్నారు. ఆయనకి అంతకన్నా చెప్పడానికి చేత రాలేదులే అని చెప్పి ఆయన నమ్ముకున్న దేవుడు. మనం ఏమనుకుంటాము, మా తండ్రి దేవుడు మా దేవుడు అని మనము ప్రార్థనలు చేస్తాం, మామూలుగా కూడా మనం చెప్పుకుంటున్నాం. దేవుని పిల్లలకు పుట్టిన పిల్లలు దేవుని చేత ఆశీర్వదించబడిన వారు అని చెప్పుకుంటాం. ఆ తర్వాత బాప్తిస్ కార్యక్రమాలకు వెళ్ళారు. నీ పేరేం పేరేంట, చిన్నవేరు రాఘవయ్య అన్నాడు. మీ అన్న పేరే నువ్వు కూడా పెట్టుకున్నారంటే అవునయ్యా మా పెద్దలు పెట్టారని. సరే ఇప్పుడు నీ పేరు మార్చాలయ్యా, నీ పేరు కూడా ఇప్పుడు మేము మారుస్తాము, మీ అన్నకు కూడా పేరు మార్చినాం కదా అని దైవ సేవకులు బాప్తిసం ఇచ్చేటప్పుడు అడిగారు. మా అన్న పేరే పెట్టండి అయ్యా నా పేరు కూడా అన్నాడు. ఏం పేరు ఆయన పేరు? పేతురు గారు. ఈయన కూడా చిన్న పేతురు అని పేరు రాసి మార్చారు. అట్లా ఆ పేరులో ఉన్నటువంటి ఇంకా ఆయనకి ఆ పేరే వస్తుంది కదా, చిన్నవేరు రాఘవయ్య అనే పేరు పోయి చిన్న పేతురు అని పేరు వస్తుంది, ఎందుకంటే మార్పు చెందాడు. అలాగే ఇక్కడ అబ్రహాము శారయి విషయాల్లో కూడా శారయి అనవద్దు అన్నాడు, అబ్రాహాము అనవద్దు అన్నాడు. వారు అనేక జనములకు తండ్రిగా తల్లిగా తీర్చబడ్డారు కనుక అబ్రహాము అనండి, శారా అనండి అన్నాడు. ఎంత శ్రేష్టమైన పేర్లు. మనం సర్టిఫికెట్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు పేర్లు మార్చుకోలేండి. నాన్న పేరు కూడా సర్టిఫికెట్లు కేవి రాఘవయ్య అనే ఉంటది. అయితే మనం స్థానిక సంఘాలలో పిలుచుకునే పేరు మాత్రం పీటర్ గారు అని అంటా ఉంటారు. కాబట్టి అలాగూ దేవుడు ఆశీర్వదించబడినటువంటి పరిస్థితులు వచ్చారు. ఇంకొక మాట కూడా నేను చెప్పేసి ముగిస్తాను. ఆమె ఆశీర్వదించబడిన శారా. అక్కడగా నేను ఇంకా ముగిస్తాను. ఈ అధ్యాయంలో 7వ వచనం చూస్తారమ్మా, 17వ అధ్యాయం 7వ వచనంలో, నీకు అత్యధికముగా సంతాన వృద్ధి కలుగజేసి నీలో నుండి జనములు వచ్చునట్టు నియమించుదును, రాజులు నీలో నుండి వచ్చేదరు, నేను నీకును నీ తరువాత నీ సంతానమునకును దేవుడునై ఉండునట్లు నాకును నీకును నీ తరువాత వారి తరములలో నీ సంతతికి నీ మధ్య నా నిబంధనను నిత్య నిబంధనగా స్థిరపరిచేదను అన్నాడు. తర్వాత ఆమెను ఆశీర్వదించాను, అలాగూ చెప్పి వారిని ఆశీర్వదించాను, సంతానాభివృద్ధి కలుగు చేసి వారిని అనేక జనములకు చేసి ఆమెను ఆశీర్వదించాడు. ఒక గొప్ప పేరుని ఇచ్చి వారికి ఆశీర్వదించబడినటువంటి అబ్రహాము శారాగా మనం చూస్తున్నాం. ఎలాగో ఆశీర్వదించాడు? శారాను ఆశీర్వదించాడు, వారి సంతానమైనటువంటి యాకోబు భార్య రిబ్కాను ఆశీర్వదించాడు. 2 జనములకు తల్లిగా ఆమె చేర్చబడింది.
ఆ తర్వాత రిబ్కా కోడళ్ళైనటువంటి లేయా రాహేలును కూడా దేవుడు ఆశీర్వదించాడు, సంతానాన్ని అభివృద్ధి చేశాడు. ఇంకా అంతకన్నా ముఖ్యంగా ముందు కూడా రూతును కూడా ఆయన ఆశీర్వదించాడు. ఇశ్రాయేలును వంశాన్ని వర్ధిల్ల చేసిన రాహేలును లేయాను పోలిన దాయను అని రూతును కూడా ఆశీర్వదించాడు. కాబట్టి ఆ జనాంగంలో ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా ఆశీర్వదించబడిన వారు. అయితే మనం ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం? మన జీవితంలో ఎంతమందికి మనము యోగ్యమైన వారంగా ఉన్నాము? ఎంతమందికి మనం మాదిరికరంగా ఉన్నాము? ఎంతమందికి మనము తల్లులుగా ఉన్నాము, ఆత్మీయమైన తల్లులుగా ఉన్నాము? ఎంతమందికి మనము మన యొక్క ప్రవర్తనను బట్టి మనం దేవుని వైపుకి అనేకులను ఆకర్షించగలుగుతున్నాము? ఇవన్నీ ఆలోచన చేసుకున్నాం. శారాను ఎలాగో దేవుడు ఆశీర్వదించాడు, రూతును ఎలాగో ఆశీర్వదించాడు, అలాగే లేయాను రాహేలును ఎలాగో ఆశీర్వదించాడు, రిబ్కాను ఎలాగో ఆశీర్వదించాడు. వేలకు తల్లి వగుదువుగా కానీ ఆశీర్వదించాడు. ఆమె అక్కడి నుంచి బెత్తూయేలు దగ్గర నుంచి బయటకు వచ్చేటప్పుడు ఇస్సాకుకు భార్యగా ఆ ఎలియాజరు తీసుకుని వచ్చేటప్పుడు వారు దీవించిన దీవెన ఏంటమ్మా? వేలకు నీవు తల్లి వగుదవుగాక అన్నాడు. అవును, శారా అనేక జనములకు తల్లి అయింది, వేలకు తల్లి అయింది రిబ్కా. లేయాను రాహేలును పోలినగా ఇశ్రాయేలును వంశాన్ని వర్ధిల్ల చేసిన రూతుని పోల్చినారు. ఇక ఇశ్రాయేలీల వంశాలని వృద్ధి చేసిన వారు, గోత్రాలను ఇచ్చిన వారు లేయా రాహేలు. కాబట్టి ఆ జనాంగాన్ని దేవుడు ఆశీర్వదించాడు. యూదా ద్వారా యేసు ప్రభు ఈ లోకంలోకి దేవుని కుమారుడుగా, మనుష్య కుమారుడుగా ఈ లోకానికి దిగివచ్చాడు. ఇంత గొప్ప ఆశీర్వాదం ఆ కుటుంబంలో ప్రతి కోడల్ని దేవుడు ఆశీర్వదించాడు. శారాను ఆశీర్వదించాడు, రిబ్కాను ఆశీర్వదించాడు, ఆ తర్వాత రాహేలును లేయని ఆశీర్వదించాడు, రూతుని ఆశీర్వదించాడు. అలాంటి ఆశీర్వాదాన్ని ఆ సోదరులు, ఆ స్త్రీలు పొందినప్పుడు దేవుని పిల్లలమైన మనము ఈ ఆశీర్వాదాలకు మనం అనేకులకు తల్లులుగా, ఆదర్శవంతమైన తల్లిగా, ప్రేమతో కలిగినటువంటి ఆ స్థానిక సంఘంలో ప్రేమతో ఉండేటువంటి తల్లులుగా, ఓర్పు కలిగిన తల్లులుగా, సహనం కలిగిన తల్లులుగా మనం ఉంటే దేవుడు కానీ, సంఘంలోని కానీ, కుటుంబాలలో కానీ ఎంత సంతోషం అమ్మా. కాబట్టి అలాగుండడానికి ప్రభు మనకు సహాయం చేయను గాక. దేవుడి మాటలు మన కొరకు దీవించిన గాక.